కింగ్ నాగార్జున 'బంధో' సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్‌ని అధిగమించగా ఇప్పుడు నాగార్జున వంతొచ్చింది. కింగ్ నుంచి సోలో సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. నాసామిరంగ తర్వాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రెజెంట్ 'కుబేరా', 'కూలీ' మూవీలతో బిజీగా ఉన్న నాగ్ బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున బెంచ్ మార్క్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ తో చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 'నితం ఓర్వానం' అనే సినిమా ద్వారా కార్తిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం సినిమా సక్సెస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు నాగార్జున 100వ చిత్రానికి పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ అవేవి వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ చేతిలో నాగ్ మైల్ స్టోన్ మూవీని పెట్టినట్టే తెలుస్తోంది. కార్తీక్ కూడా కింగ్ కు సూట్ అయ్యేలా అక్కినేని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే కథను రెడీ చేశాడట. పైగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. మరి కార్తీక్ నాగ్ కాంబో ఫైనలైజ్ అవుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన నాసామిరంగ ఈయనకి 99వ అంటున్నారు. ఈ లెక్కన 100వ కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. తన మైల్ స్టోన్ లో అక్కినేని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఉండబోతోంది. తన 100వలో నాగ చైతన్య, అఖిల్ ఉండేలా చూసుకుంటున్నారు నాగ్. ఒక ముక్కలో చెప్పాలంటే తన 100వ చిత్రం మనం చిత్రం లాగా మరో క్లాసిక్ అవ్వాలనేది నాగార్జున ప్లాన్. అలాంటి కథ కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. నాసామిరంగ తర్వాత సోలో సైన్ చేయకపోవడానికి కూడా కారణం ఇదేనని తెలుస్తోంది. నాగ్ ఎదురు చూస్తున్న కథ తమిళ దర్శకుడు కార్తిక్ తీసుకొచ్చారని తెలుస్తోంది.